రామాచార గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అక్క చెల్లెలకు మరియు నాతోటి పాలకవర్గ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు. మొదటగా నన్ను నమ్మి గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధి కొరకై చేయడానికి నేను ముందుంటాను, మీరు కూడా సహకరించగలరు. గత 5 ఏళ్లలో ఉప సర్పంచ్గా పనిచేసినాను. ఆ పనితీరును గుర్తించుకొని ప్రజలు ఇప్పుడు నాకు నమ్మకం కొద్దీ సర్పంచ్గా పనిచేసారు. కావున నా వంతుగా గ్రామంలోని వీధి దీపాలు, మంచినీటి సరఫరా, ఇంకా సదురు వనరులు ఏదైనా కానీ ఆరాటం లేకుండా చేస్తానని ఊహిస్తున్నాను. గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నాదమ్ములకు అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ మా నూతన పాలవర్గానికి అందరూ వచ్చినందుకు, ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రామచ్చ గ్రామ అభివృద్ధి కొరకు అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరిని అక్క చెల్లెలు, అన్నదమ్ములను అందరినీ సహకరించాలని కోరుతున్నాను. మా పాలకవర్గం అందరూ కలిసికట్టుగా అందరం పనిచేస్తామని నా అభినందనలు తెలుపుతూ, మీరు కూడా మా ప్రజలందరూ నాకు సహకరించాలని, మా పాలకవర్గాన్ని సహకరించాలని మన రామచ్చ గ్రామం తరఫున మా శ్రీకుమారి మండలం రామచ్చ గ్రామ పంచాయతీ అందరినీ కోరుకుంటున్నాను. శుభాభివందనం. గుండెల కిషన్ రెడ్డి అను నేను సర్పంచ్నైనా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించ పోచున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 1వ వార్డు సభ్యునిగా మరియు రామంచ గ్రామ ఉప సర్పంచ్ గా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. థాంక్యూ. మిగతా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 2వ వార్డు సభ్యునిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 3వ వార్డు సభ్యునిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 4వ వార్డు సభ్యునిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 5వ వార్డు సభ్యునిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను.
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న ఆరో వార్డు సభ్యురాలిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 7వ వార్డు సభ్యునిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 8వ వార్డు సభ్యురాలిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 9వ వార్డు సభ్యురాలిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న 10వ వార్డు సభ్యునిగా విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. కిషన్ రెడ్డి ఏమట్టుకో అన్నాడు. ఓకే
ఇందులో పాత నేను కూడా వీరికి సంబంధించి ఏ వర్క్ అయినా సరే మీ తాలూకా అన్ని అన్ని రకాలుగా అందులో నా వంతు కోఆర్డినేషన్